అక్టోబర్ 30 మెక్సికోలో కాంకూన్ నుంచి నెవార్కు జెట్ బ్లూ A320 బయలుదేరింది. గాల్లో ఉండగానే సడన్ గా విమానం ప్రయాణిస్తున్న ఎత్తు నుంచి ఒక్కసారిగా వేల అడుగులు తగ్గిపోయింది. ఏం జరిగిందో తెలియదు. వెంటనే పైలట్లు అలర్ట్ అయ్యారు. విమానం దారి మళ్లించారు. టంపాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విచారణ చేపట్టింది. టెక్నికల్ ఇష్యూ వల్లే సమస్య తలెత్తిందని గుర్తించింది. విమానాల్లో సాంకేతిక లోపానికి సోలార్ రేడియేషన్ కారణమని అధికారులు గుర్తించారు. సన్ స్ట్రోక్ వల్లే ఎలివేటర్ అండ్ ఎయిరిలాన్ కంప్యూటర్ సిస్టంలో మార్పులు జరిగాయని, దీని ప్రభావం వల్లే సాంకేతిక సమస్య వచ్చిందని నిర్ధారించారు. ఈ ఒక్క సంఘటనతో భానుడి ప్రతాపం పౌరులనే కాదు, పౌర విమానయానాన్ని అల్లాడిస్తోందని అర్థమవుతోంది. సూర్యుడి సోలార్ రేడియేషన్ ప్రభావంతో ఎయిర్ బస్సుల్లో టెక్నికల్ ఇష్యూస్ తలెత్తుతున్నాయి. కాంకూన్ నుంచి నెవార్కు బయలుదేరిన విమానంలోనే కాదు, దాదాపు 6,000 A320 విమానాలకు ఎమర్జెన్సీ సాఫ్ట్వేర్ అప్డేట్ మ్యాండేటరీ అని ఎయిర్ బస్ అనౌన్స్ చేయడంతో ఇప్పుడు ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ పరిణామాల నేపథ్యంలో A320 విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్లోనే 200కు పైగా విమానాలపై ప్రభావం పడింది. అసలు ఎయిర్ బస్లకు ఇంత పెద్ద రిస్క్ ఎలా వచ్చింది? సోలార్ రేడియేషన్ ఎఫెక్ట్ భారీ విమానాలపై కూడా పడుతుందా? సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోతే వచ్చే సమస్యలేంటి? సాఫ్ట్వేర్ దెబ్బ తినడానికి తీవ్రమైన సోలార్ రేడియేషనే కారణమని తాజాగా అధికారులు తేల్చి చెప్పారు. భానుడి ప్రతాపానికి A320 మోడల్ విమానాల్లో కంట్రోలింగ్ కు సంబంధించిన కీలక డేటా దెబ్బతిందని, అందుకే సాఫ్ట్వేర్ లో మార్పులు సూచిస్తున్నామని ఎయిర్ బస్ అనౌన్స్ చేసింది. భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా 6,000 ఎయిర్ బస్ విమానాలకు సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ అవసరమని తెలిపింది. అంటే సరైన ELAC యూనిట్ ను ఇన్స్టాల్ చేసి సాఫ్ట్వేర్ వర్షన్ ను సరిచేయాల్సి ఉంటుంది. ఈ అప్డేషన్ కొన్ని గంటల్లో పూర్తవుతుంది. అయితే ఒకవేళ హార్డ్వేర్ కూడా అప్డేట్ చేయాల్సి వస్తే మాత్రం ఆ ప్రక్రియ ఆలస్యమవుతుందని ఎయిర్ బస్ తెలిపింది. ప్రస్తుతం అలర్ట్ జారీ చేసిన 6,000 విమానాల్లో అత్యధికం సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే సరిపోతుందని తెలుస్తోంది. 1000 విమానాలు మాత్రం పాతవి. వాటి హార్డ్వేర్ ను కూడా మార్చాల్సి ఉంటుందని ఎయిర్ బస్ తెలిపింది. చిన్నపాటి పక్షుల ఢీ ఘటనలే కాదు, చిన్నపాటి సాఫ్ట్వేర్ అప్డేట్ విషయంలోనూ విమాన సంస్థలు అప్రమత్తంగా ఉండాలని జెట్ బ్లూ ఎయిర్ బస్ 320 ఎయిర్ క్రాఫ్ట్ ఉదంతం స్పష్టం చేస్తోంది. పైలట్ ప్రమేయం ఏమాత్రం లేకుండానే అనూహ్యంగా ఆకాశం నుంచి ఓ ఎయిర్ బస్ వేల అడుగుల కిందకు జారిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఎయిర్ క్రాఫ్ట్ లోని సాఫ్ట్వేర్ పై సోలార్ రేడియేషన్ ఇంపాక్ట్ ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. విమాన డిజైన్ సమయంలో ఇలాంటి వాటిపై మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది. A320 విమానాన్ని తొలిసారిగా 1984లో ప్రవేశపెట్టారు. ఫ్లై బై వైర్ అనే కంప్యూటరైజ్డ్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ కలిగిన ఫస్ట్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ గా ఇది గుర్తింపు పొందింది. ఆకాశంలో ఈ విమాన గమనాన్ని మార్చాలనుకున్నప్పుడు పైలట్ కాక్పిట్ లోని నియంత్రణ వ్యవస్థలను నిర్దేశిత రీతిలో కదిలిస్తారు. దీనికి అనుగుణంగా కంట్రోల్ వ్యవస్థలు ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ను పంపుతాయి. ఈ సిగ్నల్స్ ను ఎలివేటర్ అండ్ ఎయిలిరాన్ కంప్యూటర్ ఈలాక్ ప్రాసెస్ చేస్తుంది. పైలట్ ఇన్స్ట్రక్షన్స్ కు అనుగుణంగా ఎలివేటర్లు ఎయిలిరాన్లను సర్దుబాటు చేస్తుంది. ఎలివేటర్ల కదలికల ద్వారా విమానాన్ని పైకి లేదా కిందకి వెళ్లేలా చేయవచ్చు. ఎడమ లేదా కుడి వైపు మళ్లించొచ్చు. మొత్తం మీద ఈ లాక్ వ్యవస్థ అనేది ఎలివేటర్, ఎయిలరాన్లను కంట్రోల్ చేసే మెదడు లాంటిది. ఇది గందరగోళానికి లోనైతే పైలట్ ప్రమేయం లేకుండానే ఈ రెండు వ్యవస్థల్లో మార్పులు జరిగే ప్రమాదం ఉంది. ఫ్లైట్ పాత్ లో సడన్ చేంజెస్ కారణంగా ఎయిర్ క్రాఫ్ట్ ఆకృతి పటిష్టతపై కూడా ప్రభావం పడొచ్చు. బోయింగ్ సంస్థకు చెందిన 737 MAX విమానాల్లోనూ ఫ్లైట్ కంట్రోల్ సాఫ్ట్వేర్ లో లోపాలు తలెత్తి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ శ్రేణి విమానాలను సుదీర్ఘ సమయం పాటు నిలిపివేశారు. ఎయిర్ బస్ కు చెందిన A320 ఫ్లైట్స్ లో L101 అనే సాఫ్ట్వేర్ వర్షన్ ను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సాఫ్ట్వేర్ తీవ్ర స్థాయి సోలార్ రేడియేషన్ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు తాజాగా హెచ్చరిస్తున్నారు. దీనివల్ల అసాధారణ సందర్భాల్లో పైలట్ ప్రమేయం లేకుండానే ఎలివేటర్, ఎయిలిరాన్లలో ఆకస్మిక మార్పులు జరగొచ్చని తేల్చారు. జెట్ బ్లూ విమానంలో కూడా ఎలివేటర్ ఇదే రీతిలో ఆకస్మికంగా మారడంతోనే విమానం వేగంగా కిందికి దిగిందని తెలిపారు. ఇదంతా క్షణాల్లోనే జరిగింది. ఈలోగా ఎయిర్ క్రాఫ్ట్ ని ఆటో పైలట్ దాని ప్రయాణ మార్గాన్ని సరిచేసింది.
సూర్యుడి నుంచి వచ్చే ఆవేశిత రేణువులు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ను సోలార్ రేడియేషన్ అని అంటారు. ఇందులో విజిబుల్ లైట్, అల్ట్రావైలెంట్ రేస్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ వంటి హోమోజీనియస్ పార్టికల్స్ ఉంటాయి. కొన్నిసార్లు సూర్యుడి నుంచి విస్ఫోటంలా తీవ్ర స్థాయి జ్వాలలు, సౌర తుఫాన్లు వెలువడతాయి. ఆ సమయంలో సోలార్ పార్టికల్స్ కాంతి వేగంతో భూమిని తాకుతాయి. అయితే భూమికి సంబంధించిన అయస్కాంత క్షేత్రం, దట్టమైన వాతావరణం వల్ల నేల మీద ఉన్న జీవానికి, సాంకేతిక పరిజ్ఞానానికి నేచురల్ గానే రక్షణ లభిస్తోంది. విమానాలు ప్రయాణించే ఎత్తైన ప్రదేశాల్లోనే ఈ రక్షణ తగ్గుతోంది. సౌర తుఫాను స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు నేల నుంచి 8.5 కిలోమీటర్ల ఎత్తులో చార్జ్డ్ పార్టికల్స్ తాకిడి పెరిగి మెటల్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఎలక్ట్రానిక్స్ పై ప్రభావం పడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వేగంగా దూసుకొచ్చే సోలార్ పార్టికల్స్ విమాన ఎలక్ట్రానిక్ వ్యవస్థల్లోకి చొచ్చుకెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఫలితంగా వాటి మెమరీ వ్యవస్థల్లోని బిట్లో కాన్ఫ్లిక్ట్స్ తలెత్తుతాయి. దీన్ని బిట్ ఫ్లిప్ అంటారు. దీనివల్ల డేటా కరప్ట్ కావచ్చు. తద్వారా ఎయిర్ క్రాఫ్ట్ లోని నేవిగేషన్, కమ్యూనికేషన్, ఫ్లైట్ కంట్రోల్ వ్యవస్థల్లో సమస్యలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలోనే విమానాల డిజైన్లలో సోలార్ రేడియేషన్ ను చాలా ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు.